మంచి యాటిట్యూడ్ నింపుకొని పనిచేస్తే ఇప్పుడు నెలకి 15 లక్షలు, జనవరి తర్వాత నెలకి 20 లక్షలు ఒక నెల అసలు చాలా మంది మీలాంటి వాళ్ళు వస్తుందని దీవిస్తున్నారు. యాడికి పోతే రాక మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. చైతన్యం వస్తా ఉంటుంది. ప్రజలు ఎవరికి వాళ్ళు ఉద్యమంలాగా ఒకరికొకరు అందించుకొని ఇది ముందుకెళ్తాం. నేను కొంతే చేస్తున్నా, ప్రజలు చాలా చేస్తున్నారు. మ్యాన్ పవర్ చాలా అదృష్టవంతుడు అనుకుంటాడు. వెస్టీజ్ నాకు దొరకటం. పాత బైక్ మీద ఉన్న నేను 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా కొనుక్కున్నా. నన్ను చూసి నా టీంలో ఇప్పుడు 300 మంది కార్లు వచ్చింది. 300 మంది. అవునా సార్? 300 మంది సార్. 300 మందికి వచ్చిందని నాకు పెద్దగా సంతృప్తి లేదు. ఇంకా చాలా మంది జెండా పట్టుకొని మోస్తున్న వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ వరకు 1000 మందికి కార్లు రావాలని దేవుడు కోరుకునే అందరూ కూడా చిన్న చిన్న వాళ్ళు అందరూ కూడా. వెస్టీజ్ యొక్క గొప్పతనం దీంట్లో ఉంది. సాధిస్తే నమ్మకం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇదే ఒంగోలులో మనం జస్ట్ 1 year మనం అడుగుపెట్టి వీళ్ళందరికీ 50, 60, 70 వేలు వస్తుంది. 4-5 years అప్పుడు కూడా వెస్టీజ్ వాళ్ళు ఒంగోలు వాళ్ళు కూడా ఆగిపోయింది. దాన్ని నడిపించే నాయకుడు లేక మీటింగ్స్ పెట్టి మోటివేట్ చేసి ప్రొడక్ట్ బాగానే ఉంది, నడిపించకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? టెక్స్ట్ బుక్లో సిలబస్ ఉంది, చెప్తే ర్యాంకులు వస్తాయి, బోధిస్తే నువ్వే రాసుకొని నువ్వే చదువుకోమంటే పాస్ అవుతుంది. దీన్ని ఒక సిస్టమ్ ప్రకారం డిజైన్ చేసి నడిపించలేక 4-5 years నుంచి కూడా ప్రొడక్ట్ వాళ్ళు కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము కొన్ని వేల మీటింగ్స్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం ద్వారా ముందుకెళ్తుంది. 20 లక్షల కారు తీసుకున్నా నెక్స్ట్ ఇయర్ నా ఇన్కమ్ పెరిగిన తర్వాత 1 కోటి రూపాయలు కారు తీసుకోవాలని ఆలోచిస్తాను. నెక్స్ట్ ఇయర్ నా కోసం నాకు అందరికీ ఒక స్ఫూర్తి నింపడం కోసం. ఓకేనా? చాలా మందికి వెస్టీజ్ అంటే సబ్బుల కంపెనీ కదా అంటారు. మీరు చూపేయండి, ఇది మా ఎంఎస్ఆర్ సార్ సబ్బుల కంపెనీ కాదు, ఇది సబ్బులు పోయి డబ్బులు ఉన్నా లేకపోయినా ఈరోజు నాకు ఏమన్నా జరిగినా నాకు వచ్చే ఇన్కమ్ ఈ గొప్ప కంపెనీ మా మిస్సెస్కి ఇస్తుంది. ఎంత ఇస్తుంది? నేను ఉన్నా అంతే, పోయినా అక్కడ టర్న్ ఓవర్ ఎంత జరిగితే దాని మీద వస్తుంది సార్. మా మిస్సెస్కి ఏమైనా జరిగితే మళ్ళీ మా కొడుకు లేదా కూతురు నామిని ఎవరి పేరు రాస్తే వాళ్ళకి వస్తుంది. ఐడి ఫ్రీగా ఇచ్చి ట్రైనింగ్లు పెట్టి మైండ్ సెట్ మార్చి డబ్బు ఇచ్చే కంపెనీ ఎక్కడుంది సార్ ఈ భారతదేశంలో? వెస్టీజ్. ఏ జన్మలో మా అమ్మా నాన్నలు పుణ్యం చేసారో నాకు ఇది దొరికింది. ఈ వెస్టీజ్ నా దగ్గరికి రాకుండా నాకు 30,000 లైఫ్. ఎమర్జెన్సీగా నా భార్యకి హెల్త్ బాగలేదు, 5 లక్షలు కావాలి, 10 లక్షలు ఎమర్జెన్సీగా కావాలంటే నా దగ్గర అయితే ఏం చేయాలి? లేకపోతే వాళ్ళు అట్లా అప్పు తెచ్చుకోవాలి. అప్పుడు ఇస్తాడు, నువ్వు ఇంట్లో ఇప్పుడు ఇస్తారు. 30,000 వచ్చేవాడు 10 లక్షలు అప్పుడు ఎవడు ఇస్తాడు? అంటే ఇంకేం చేయాలంటే తూర్పు తిరిగి దండం పెట్టాలి. బాగాలేకపోయావు. అటువంటి చిన్న లైఫ్. నా భార్యకి ఏమైనా నా దగ్గర స్తోమత లేదు, నా పిల్లలకి ఏమైనా నా దగ్గర లేదు, నాకేమైనా నా దగ్గర లేదు లైఫ్. అలాంటి చిన్న లైఫ్ నుంచి దేవుడు వెస్టీజ్ మా ఇంటికి పంపించాడు. నేను ఇంటర్వ్యూకి కూడా ఎగ్జామ్ రాయాలి. ఈరోజు 30 జిల్లాల్లో నా టీం 1,00,000 మంది, వేరే టీంలో 5 లక్షల మంది నా గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంఎస్ఆర్ సార్ పడతా ఉంటారు. ఇప్పుడు నాకు వెస్టీజ్ లేవు లైఫ్ ఒక్కరోజు కూడా బతకలేదు. అంత గొప్ప వెస్టీజ్. దయచేసి దేవుడు మీకు కూడా ఇచ్చిండు, పట్టుకుందాం. వెలిగే దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదు. నా ఫ్రెండ్ని తీసుకొస్తే మధ్యలో ఫోన్ పట్టుకొని పోయాడు 2 సంవత్సరాల క్రితం. ఆయన ఎలగలేదు, ఇంకొక లెవెల్ని వెలిగించలేదు. ఆయన మారింటే ఈరోజు వేరే వాళ్ళు మార్చేవాడా కాదా? 300 మంది కార్లు వచ్చినట్టుగా తయారు చేసే ముందు నేను మార్చుకొని మారి మీ అందరూ కూడా 1 year వెస్టీజ్లో నిలబడండి. దీంట్లో ఏముంది అది చర్చించబాకండి, ఏం లేదు ఇక్కడ ఆలోచించడానికి. నువ్వు ఒక 50,000 పెట్టు, నీకు 5 లక్షలు వస్తుందంటే 100 డౌట్లు రావాలి. నువ్వు ఏదైనా ప్లాట్ కొను, అడ్వాన్స్ 1 లక్ష కట్టంటే 100 డౌట్లు రావాలి. నీ పేస్ట్ సోపు వెస్టీజ్ కొనమంటే నీకు డౌట్లు వస్తున్నాయంటే మన టైం బ్యాడ్ టైం అయినట్లయితే. నా దృష్టిలో అయితే తల మీద శనికి రావాలి కనుక ఆలోచన ఉంది. చాలా గొప్ప కంపెనీ. నేను బాగుపడి మీతో డిస్కస్ చేస్తున్నా. మీరు బాగుపడుతున్నా? మీరు నలుగురిని బాగుపరుచుతారు. ఒంగోలులో రాబోయే రోజుల్లో పెద్ద మీటింగ్ పెడతాం. మన హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టినాం. ఈ కంపెనీ ఎండీ కాదు, నాకైతే దేవుడు.
ఆరోగ్యం ఇచ్చిండు, గౌరవం వచ్చింది, డబ్బు వచ్చింది, నా ఫ్యామిలీ లైఫ్ మొత్తం మా వంశమే మారిపోయింది అంటే దేవుడు అనుకోవచ్చలేదా? నాకు దేవుడు. అలాంటి మహానుభావుడు హైదరాబాద్ వస్తే నేను 15 నుంచి 20 వేల మందితో మీటింగ్ పెట్టాం. 15 నుంచి 20 వేల మంది మీటింగ్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. ఎండి గారు వచ్చాడు మన టీం కోసం. అక్కడ 300 మంది కారు ఓనర్స్ పరిచయం చేసిన సార్కి. సార్ ఆశ్చర్యపోతున్నాడు, ఇంత చిన్న చిన్న వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారా, నేను పెట్టిన కంపెనీలని గర్వపడతాను. నెక్స్ట్ ఇయర్ నా కోరిక ఒకటి ఉంది, 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని నా కోరిక. జరగాలి, నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఉంది వెస్టీజ్లో. ప్రతి ఎంతో మంది ఆడబిడ్డలు వంటింటికే పరిమితమైన ఇలాంటి మీటింగ్కి వచ్చి ధైర్యం నింపితే ఈ రోజు వాళ్ళ పులులాగా మారి యుద్ధం చేస్తున్నారు. బిజినెస్ చేయట్లేదు, యుద్ధంలాగా చేస్తున్నారు బిజినెస్. 60, 70, 80, 80 లక్షలు 2 లక్షలు చెప్పుకుంటూ పోతే ఒక 2-3 రోజులు పడుతుంది చరిత్ర మన టీంలో సక్సెస్ అయిన అంతగా మారుస్తా ఉంది వెస్టీజ్. అందుకే మేము అనేకమై పనిచేస్తున్నాం. డబ్బు కోసం ఇంకొక దానికోసం అయితే డబ్బు కోసం లాగా ఆలోచిస్తే నేను 30 రోజులు ఎవరు పని చేయడు చేస్తామా, డబ్బు కట్టుకొని పోయేది ఏం లేదు. ఒక 10-15 రోజులు 20 రోజులు చేయొచ్చు, నెలలో 10 రోజులు రెస్ట్ తీసుకోవాలి. నేను 30 రోజులు పని చేస్తాను నెలకి. డబ్బు కోసం కాదు, ఎంతో మందికి ఒక స్ఫూర్తి నింపాలి, వాళ్ళని మార్చాలి, వాళ్ళలో ధైర్యం నింపాలి అని చెప్పేసి. గెలిచిన వాడు మాట్లాడితే కొద్దిగా వాల్యూ ఉంటుందండి, అవునా కదా? ఇదే మాటలు మా టీం వాళ్ళు కూడా మాట్లాడతారు, నేను చెప్పిన నేను. కానీ వాళ్ళు చెప్తే పోవండి. ఇప్పుడు 15 లక్షలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పోవడానికి లేదు అక్కడ.